నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. తను ఇండియాలో పుట్టి పెరిగి ఆస్ట్రేలియాలో చదువుకోవడం కోసం వెళ్ళి అక్కడే పర్మనెంట్ సిటిజన్షిప్ తెచ్చేసుకున్నాడు. తను ఇండియన్ నేషనల్ కానీ ఆస్ట్రేలియన్ సిటిజన్. ఏంటి డిఫరెన్స్? నేషనాలిటీ వర్సెస్ సిటిజన్షిప్ డిస్కస్ చేద్దాం రండి. హే గైస్, వెల్కమ్ టు లీగల్ బైట్స్ అండ్ లైఫ్. నా పేరు లిఖిత. నేషనాలిటీ అంటే మనం ఎక్కడ పుట్టామో దాని బేసిస్ మీద డిటర్మైన్ అవుతుంది. అంటే నేను ఇండియాలో పుట్టాను కాబట్టి నా నేషనాలిటీ ఇండియన్ అనమాట. ఇది ఒక రేషియల్ అండ్ ఎథికల్ కాన్సెప్ట్. అండ్ మన నేషనాలిటీ అనేది మన బర్త్ మీద కానీ లేకపోతే మన పేరెంట్స్ దగ్గర నుంచి ఇన్హెరిట్ చేసుకునే దాని బేస్డ్ మీద కానీ డిటర్మైన్ అవుతుంది. దీన్ని మనం చేంజ్ చేసుకోలేము. ఆన్ ద అదర్ హ్యాండ్, సిటిజన్షిప్ అంటే అదొక లీగల్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఒక పర్సన్కి ఒక స్టేట్కి మధ్య రిలేషన్షిప్ని చెప్తుంది సిటిజన్షిప్ అనేది. ఇండియాలో సిటిజన్షిప్ పార్ట్ 2 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో డిస్కస్ చేస్తారు. అండ్ ఆల్సో సిటిజన్షిప్ యాక్ట్ ఉందన్నమాట. సిటిజన్షిప్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎలా? రిజిస్ట్రేషన్ ద్వారా. అంటే నాకు వేరే కంట్రీ యొక్క సిటిజన్షిప్ కావాలి అని చెప్పి నేను దానికి ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి రిజిస్టర్ చేసుకోవచ్చు. లైక్ హౌ నా ఫ్రెండ్ చేశాడో అలా. అండ్ లేదంటే నేను నా బర్త్ ద్వారా కూడా నాకు సిటిజన్షిప్ వస్తుంది. లేదంటే నా పేరెంట్స్ దగ్గర నుంచి నేను ఇన్హెరిట్ చేసుకున్నా నాకు సిటిజన్షిప్ వస్తుంది. మ్యారేజ్ ద్వారా కూడా సిటిజన్షిప్ మారుతుంది. ఇలా చాలా ఉన్నాయన్నమాట. అయితే సిటిజన్షిప్ అనేది ఎందుకు ఇంపార్టెంట్? ఇది మనకి గవర్నమెంట్ వస్తుంది. ఇది ఒక లీగల్ రికగ్నిషన్ అనమాట. అంటే కొన్ని పర్టికులర్ ఫండమెంటల్ రైట్స్ లైక్ రైట్ అగెయిన్స్ట్ డిస్క్రిమినేషన్, లేకపోతే ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్స్ అండర్ ఆర్టికల్ 19 కానీ, లేకపోతే రైట్ టు ఓట్, ఇలాంటివన్నీ సిటిజన్స్కి మాత్రమే ఉంటాయన్నమాట. అందుకని సిటిజన్షిప్ అనేది ఇంపార్టెంట్. ఐ హోప్ మీకు ఇప్పుడు సిటిజన్షిప్ వర్సెస్ నేషనాలిటీ మధ్యలో డిఫరెన్స్ అర్థమైంది అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.